కూడా సమావేశం అవ్వడం, తర్వాత ఈ కార్తీక మాసంలో వనభోజనం అనేది ఒక సాంప్రదాయంగా వచ్చే పండుగ ఇది. అలాంటిది మనం అందరం కలిసికట్టుగా చేసుకుంటున్నాం, చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏమంటే వాల్మీకులు 20 సంవత్సరాల క్రితం వేరు, ఇప్పుడున్న వాల్మీకులు వేరు. అంటే వాల్మీకులని మనము ఎందుకు చెప్పుకుంటున్నామంటే వాల్మీకి మహర్షి బోయవాడు, అంటే బోయ కులంలో పుట్టి ఒక రాముణ్ణి పరిచయం చేసిన వ్యక్తి మన వాల్మీకి కాబట్టి ఆయన వంశీయులుగా మనం వాల్మీకులు అంటే చెప్పుకుంటున్నాం. అంటే బోయవాడు పోయి వాల్మీకులు అయిపోయినాం. అంటే మనమందరూ కూడా బోయ వాళ్ళంతా వాల్మీకులుగా మారి అన్ని రంగాల్లో, అంటే ఒక విద్యా రంగంలో కావచ్చు, ఒక రాజకీయ రంగంలో కావచ్చు, తర్వాత వ్యాపార సంస్థలు కావచ్చు, ఇలా డిఫరెంట్ గా మనం అందరూ ఎదుగుతున్నాం. కానీ 20 సంవత్సరాల నుంచి చాలా ఎదుగుదల, మార్పు, అవేర్నెస్ అనేది చాలా ఉంది. ఎందుకంటే వాల్మీకి జయంతి ఎప్పుడో మనం జరుపుకునే వాళ్ళం కాదు. ఈ మధ్య కాలంలో ప్రతి విలేజ్ లో వాల్మీకి విగ్రహాన్ని పెట్టడము, తర్వాత వాల్మీకి జయంతిని జరుపుకోవడము, తర్వాత ఇలాంటి వనభోజనాలు మనం అందరూ కలిసికట్టుగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒకటి ఏమంటే వాల్మీకులుగా మనమంతా గర్వపడాలి. ఎందుకంటే మనకు ఒక విల్ పవర్, మన జాతి లక్షణం ఏమంటే ఒక విల్ పవర్, అనుకున్నది సాధిస్తాం. అందుకోసం ప్రతి ఒక్కరు మన పిల్లల్ని బాగా చదివించి ఒక మంచి ఉన్నత స్థానంలో, అంటే విద్యతోనే మార్పు ఎక్కువ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల్ని మంచి విద్యావంతులుగా తయారు చేస్తే మనం ఇంకా ముందు ఇంకా మంచి పొజిషన్లో ఎదుగుతాం. ఓకే, ఇంకొకటి ఏమంటే మన వాల్మీకి ఇంతమంది ఉన్న మాధవలో ఒక వాల్మీకి భవన్ లేదు. ఒక 2-3 ఇయర్స్ వరకు, అంటే 2-3 ఇయర్స్ చూస్తామండి. అంటే వాల్మీకి భవన్ ఎవరైనా ముందుకు వచ్చి కడతారేమో చూస్తాం. ఎవరు కట్టకపోతే నేను ముందుండి ఇంకా అందరిని కూడగట్టి ఒక వాల్మీకి భవన్ అనేది కట్టాలనే ఒక ఆలోచన నాకు ఉంది. ఖచ్చితంగా వాల్మీకి భవన్ కట్టి ఆ వాల్మీకి భవన్ లో మన వాల్మీకులకు పెళ్లిళ్ళు చేసుకోవడానికి, ఫంక్షన్లు చేసుకోవడానికి, వీటన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. ఏదైనా మన సమావేశాలు అవ్వడానికి. అందుకోసం నేను ఒక 2-3 ఇయర్స్ చూస్తాను. ఎవరు ముందుకు రాకపోతే నేను ముందుండి కొంతమందిని కలిసి ఆ ఫండింగ్ గ్యాదర్ చేసి ఒక 2 ఎకరాలు 3 ఎకరాల స్థలం తీసుకొని అక్కడ ఒక వాల్మీకి భవన్ కట్టేసి ఒక ఫంక్షన్ హాల్ లాగా మనం బాగా ఇలాంటి ఇలా కాకుండా ఇంకా గ్రాండ్గా చేసుకునే విధంగా నేను అనుకున్నాను. ఇంకోటి ఏమంటే మన వాల్మీకులు పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయి ఉంటారో, చదువుకోవాలని ఒక ఆశ ఉంటుందో అలాంటి వాళ్ళకు నేను ఉచితంగా 10th వరకు నేను చదివిస్తాను. అలాంటి వాళ్ళు ఉంటే సాయి భారతి స్కూల్ దగ్గరికి వచ్చేసి నేమ్ ఎంటర్ చేయండి. అంటే తల్లిదండ్రులు లేని పిల్లలకు నేను 10th వరకు ఉచితంగా బట్టలు, బుక్స్, చదువు అందిస్తాను. ఈ సద్వినియోగం అంటే మీకు తెలిసిన ఎవరైనా మీ సరౌండింగ్ లో బంధువులు ఎవరైనా ఉంటే చెప్పి నా సంస్థలు నేను జరిపిస్తాను. 10th వరకు నేను చదివిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో దుర్గేష్ సార్ పంట ఉంది. మనకు ఒక వాల్మీకి భవన్ లేకపోవడం మరి చాలా విచారకరం. మరి దాన్ని సాధించడానికి మరి ఈ వేదిక కూడా ఒక మెట్టలుగా మనం భావించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. త్వరలోనే రాబోయే రోజుల్లో మన వాల్మీకి భోజనాన్ని మన వాల్మీకి భవన్ లో జరుపుకుంటామని ఆశిస్తూ మరి మీ యొక్క కళలు నెరవేరాలని, మనందరి కళలు నెరవేరాలని ఆ వాల్మీకి మహర్షిని కోరుకుంటున్నాం సార్. మరి నెక్స్ట్ పెద్దలు. నమస్కారం. జై వాల్మీకి మహర్షికి, జై వాల్మీకి మహర్షికి. సోదరులారా, ఇప్పుడే మన పాట విన్నాం, లేరా బోయన్న వాల్మీకి జెండా పట్టమని. పోరాటం చేయండి, ఎస్టీ ఎలా వస్తుందని చెప్పి ఇప్పుడే పాట విన్నాం. ఇప్పుడు ఈరోజు ఆదోని పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా అన్ని కులాలు వారికి బెస్తవాళ్ళ సంఘం కూడా వనభోజనం చేసుకుంటుంది. రెడ్డి శాస్త్రంలో కూడా రెడ్డిస్ వనభోజనం చేస్తున్నారు. అదేవిధంగా మరి వైశ్యులు కూడా వైశ్యులు కూడా వనభోజనం చేస్తున్నారు. ఈ కార్తీక మాసం సందర్భంగా ఎవరి కులం వాళ్ళు వనభోజనం చేస్తూ వాళ్ళ కులం కోసం, వాళ్ళ కులంలో ఉండే లక్ష్యం కోసం, సాధన కోసం, వాళ్ళ కులం ఇంకా ఏం సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడతారు. మరి మనకు ఈ వాల్మీకి వనభోజన సందర్భంగా మనం అందరూ ఇక్కడ ఇచ్చేసిన వాల్మీకి కుల బాంధవులు అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, ఎందుకంటే చాలా మంది వక్తలు కాబట్టి టైం కూడా ఎక్కువ తీసుకోను. ప్రధానంగా ఈ పిలుపు అందుకొని, వనభోజన సమితి పిలుపు అందుకొని ఈ రోజు ఇంతమంది వచ్చిన వాల్మీకి సోదరులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా మనకు ఒక లక్ష్యం ఉంది, మనకి ఒక గోల్ ఉంది. ఈ రోజు వనభోజన సందర్భంగా అందరూ ఐక్యమత్యం కావాలని ఒకటి కొంతమంది అంటుంటారు వాల్మీకుల ఐక్యత ఎక్కడ ఉందని. కానీ వాళ్ళకి తెలియదేమో, ఈ రోజు ఆదోనికి 28 రోజులు వచ్చి ఎమ్మెల్యేలు గెలిచిన వ్యక్తి కూడా వాల్మీకి. ఆలూరు అయితేనేమి, గుంటకల్ మన మంత్రంలో పొత్తులో మిస్సాను కాబట్టి ఆలూరు అయితేనేమి, అదేవిధంగా అనంతపురం జిల్లా గుంటకల్ కానీ, కాళ శ్రీనివాసరావు రాయదుర్గం కానీ, అదేవిధంగా అనంతపురం ఎంపీ
చాలా చోట్ల 40 ఎంపీలు గెలిచారంటే ఈ రోజు వాల్మీకులు ఐక్యంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచే సత్తా ఉంది మన వాల్మీకులకి. కాబట్టి వాల్మీకులకి అవకాశం ఇయ్యాలి కానీ అభివృద్ధి చేసి చూపిస్తారు, కష్టంగా గెలుస్తారనే వాటి నమ్మకం కలిగింది ఈ రోజు ప్రభుత్వంలో. ఈ రోజు కొన్ని 50 సంవత్సరాల నుండి మనం ఇంతకుముందు 1961లో మనం అందరూ ఎస్టీలమే. కానీ అప్పుడు ఇలా సంజయ్ రెడ్డి మనల్ని బీసీలుగా తప్పినప్పటి నుంచి మనకు వాల్మీకి పెద్దలందరూ కూడా ఎస్టీ కోసం పోరాడారు. ఆ పోరాటం చేసిన ఫలితంగానే ఈ రోజు ఇంతమంది ఎమ్మెల్యేల సీటు అవకాశం కలిగిందంటే మన పెద్దలు చేసిన పోరాట ఫలితమని గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం కూడా భవిష్యత్తులో మనకు ఉంది లక్ష్యం, మనం పిల్లల భవిష్యత్తు కోసం రానున్న కాలంలో ఈ మంచి అవకాశం ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో మరి ప్రపంచానికి ఒక గొప్ప వారసత్వాన్ని అందించిన వాల్మీకి వారసులుగా మనమందరం కూడా ఈ సత్సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఈ వనభోజనాల ద్వారా మనందరి యొక్క పరిచయాలు ఒకరికొకరు తెలుసుకొని మన యొక్క సంబంధాలు దృఢమై మన యొక్క సమైక్యతకు ఐక్యతకు పాటుపడాల్సిన అవసరము ప్రతి ఒక్క వాల్మీకి వారసులుగా మనందరిపైన ఉన్నది. కాబట్టి వాల్మీకి మహర్షి వారసులుగా మనమందరం కూడా ఈ యొక్క గొప్ప యజ్ఞాన్ని చేపట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ వాల్మీకి వనభోజన సమితికి మనం ఒక్కసారి అందరూ కూడా కరతాళతో ఎంతో కష్టపడి కూలీలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మనమందరూ ఒకసారి కరతాళతో వాల్మీకి సేవా సమితి వనభోజన సమితిని అభినందిద్దాం. ఈ వాల్మీకి వనభోజనం యొక్క అత్యంత ముఖ్యమైన ఉద్దేశం ఒకటే, మనమందరము కూడా ఐక్యమత్యంగా ఏకతాటి పైన నడవాలి. ఇప్పటికే నడవడం వల్ల కొత్త గొప్ప ప్రగతిని సాధించాం. వాల్మీకి జాతి తలెత్తుకోగలిగే స్థానాల్లో నేడు చూస్తున్నామంటే దానిలో ఉన్న ఐక్యత. కాబట్టి మరింత సంయుక్తమై మరిన్నో రాబోయే రోజుల్లో మనమందరం కూడా ఐక్యమై మరింత బలంగా ముందుకు వెళ్ళడం ద్వారా మన యొక్క జాతిని పునరుజ్జీవింపజేసి మరి వాల్మీకులు కూడా సమాజంలో ఒక నాగరికులుగా ఎవరికి తీసుకొని వాళ్ళగా ముందడుగు వేయడానికి మీరందరూ కూడా చేయి భుజం కలిపి పార్టీల ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని మీ సభాముఖంగా మనవి చేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మరి చాలా మంది వక్తలు ఉన్నారు. దయచేసి మనము మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే మన సోదరులు ఇక్కడ ఉంటారు, మీ నేమ్లు ఒకసారి ఇవ్వండి, అన్నదా భావించదండి. మేము కొన్ని పేర్లు రాస్తున్న ముఖ్యుల పేర్లు, మిగతా వాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా మాకు అవకాశం లేదనుకోకుండా మీరు తెలియపరిస్తే ఖచ్చితంగా మనం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్దాం. మరి వక్తలు కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కేటాయించిన 3-4-5 నిమిషాల్లో ముగించి మీరు ఈ పరిచయ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలుపెడదాం. ముందుగా పరిచయ కార్యక్రమం ముఖ్యులు వేదిక పైకి వచ్చి మీ పేరు, మీ యొక్క హోదా, మీ యొక్క గోత్రం. మరి మరొక సందర్భంలో చెప్పారు, ఈ వనభోజనాలు అనేవి ఒకప్పుడు మ్యారేజ్ బ్యూరో కన్నా బలంగా పనిచేశారు. ఎంతో మంది మన పిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు కార్తీక వనభోజన సందర్భంగా ఆదోని వాల్మీకి వనభోజన సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంగరంగ వైభవంగా ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు అయితేనేమి, ఆదోని పట్టణంలో అయితేనేమి, వివిధ గ్రామాల నుంచి వివిధ వీధుల నుంచి పెద్ద ఎత్తున మహిళలు అలాగే నాయకులు యువకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆదోని నియోజక వాల్మీకి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరియు ఈ కార్యక్రమానికి సహకరించినట్టే దాతలకు కూడా వారికి వాల్మీకి ఆదోని వనభోజన సేవా సమితి తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరియు అలాగే టీచర్లు అయితేనేమి, పోలీస్ శాఖ అయితేనేమి, రెవెన్యూ శాఖ అయితేనేమి, లాయర్లు అయితేనేమి, వ్యాపార వ్యక్తులు అయితేనేమి, స్కూల్ యజమానుల వాళ్ళు అయితేనేమి, అదేవిధంగా మార్కెట్ యార్డ్లో తనకు తోచినటువంటి సాయం చేసినటువంటి బ్యాంకు వాళ్ళు కూడా, అలాగే లెక్చరర్స్ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించారు. అలాగే వాల్మీకి నాయకులు కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. వాళ్ళందరూ కూడా మరొకసారి ఆదోని వనభోజన సేవా సమితి తరఫున వాళ్ళకి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం కూడా
ఇదే విధంగా అందరూ సహకరించాలని, అలాగే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మహిళలు కూడా పాల్గొనడం ఎంతో సంతోషకరమైన విషయం అని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా వనభోజనాన్ని ఇదే విధంగా అంగరంగ వైభవంగానే చేసుకునే విధంగా వాల్మీకి కుటుంబ సభ్యులు, అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి కుటుంబ బంధువులు కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు తెలియదని చెప్పలేదనే విధంగా కాకుండా అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి వచ్చి ఈరోజు ఆదోనిపట్నం మహేశ్వరి కళ్యాణంలో విజయవంతం చేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. నా పేరు వాల్మీకి సాయి ప్రసాద్, ఆదోని.